జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఈ నెల 21న దారుణ హత్య చోటు చేసుకుంది. నందిన గ్రామ మాజీ సర్పంచ్ చిన్న భీమ రామనాయుడు హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. సుపారీ గ్యాంగ్ తో ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించారు. మొత్తం 10 మంది నిందితులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు వెల్లడించారు. వారి నుండి 8,50,50,000 రూపాయల నగదు, వాహనాలు, ఫోన్స్, పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మనకి అనుమానాల నుండి పోలీసు ఇమీడియట్ గా దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో ఈ పథకం ప్రకారం చేసినటువంటి హత్యగా దీన్ని ఇన్వెస్టిగేషన్ లో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఇతనికి అదే ఊర్లో ఉన్నటువంటి వేమన్న మిల్లుకి సంబంధించినటువంటి వ్యక్తితో ఉన్నటువంటి పాత కక్షలు మిల్లు వీరన్న అనేటటువంటి అతనికి ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల ఇతను ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఎలిమినేట్ చేయకపోతే నాకు నా వ్యాపారానికి చాలా ఇబ్బంది జరుగుతుంది అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతను హత్యకు ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో కర్నూలుకి సంబంధించినటువంటి కొంతమంది సుపారీ గ్యాంగ్ ను కూడా ఒక 25 lakhs కి మాట్లాడుకోవడం జరిగింది. దీంట్లో ఒక 15 lakhs వరకు అమౌంట్ డిస్బర్స్మెంట్ కూడా జరిగింది. ఒక బొలెరో వాహనాన్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఈ బొలెరో వాహనానికి ఫిట్ చేసినప్పుడు కొన్నిసార్లు వెహికల్ యాక్సిడెంట్ లో కూడా లైఫ్ థ్రెట్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గుద్దిన వెంటనే చనిపోయేటట్లుగా ఆ బొలెరోకి ముందు ఉన్నటువంటి బంపర్ ను కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండేటట్లుగా కర్నూలులో మాడిఫికేషన్ చేయడం జరిగింది. ఆటోనగర్ లో చేసి అతని మీద ఒక 1 month నుంచి రెక్కీ చేస్తూ లాస్ట్ 1 week కూడా సిన్సియర్ గా వాళ్ళందరూ కూడా ఇతని యొక్క మూవ్మెంట్స్ అన్నిటిని కూడా మొత్తం ఐడెంటిఫై చేసి ఎప్పుడు దొరుకుతారు అనేటటువంటి రైట్ ప్లేస్ లో హిట్ చేయాలి అనేటటువంటి దాంట్లో ఆ రోజు ఈవినింగ్ అవర్స్ లో హిట్ చేయడం జరిగింది. మనకి అనుమానాల నుండి పోలీసు ఇమీడియట్ గా దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో ఈ పథకం ప్రకారం చేసినటువంటి హత్యగా దీన్ని